మై ఛానల్. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా, ఎందుకంటే మనం ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్స్ అనేవి యూస్ చేసాం కాబట్టి ఇది యమ్మీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా అండి. ఇంకెందుకండి ఆలస్యం, మన మిక్స్డ్ వెజ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్ళిపోదామా. చిన్నపిల్లలు కొంతమంది వెజిటేబుల్స్ తినరు కదండి, వెజిటేబుల్స్ని ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలా వెజిటేబుల్ ఆమ్లెట్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్తీ కూడా. నేను ఇక్కడ స్టవ్ వెలిగించానండి, దానిపైన ఒక ప్యాన్ పెట్టాను. ఆ ప్యాన్ పైన ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశానండి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను 1 కప్ ఆనియన్ని వేస్తున్నాను. ఒక ఆనియన్ అనుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేశానండి. నెక్స్ట్ నేను ఇక్కడ చాలా సన్నగా కట్ చేశానండి పచ్చిమిర్చిని. ఒక 3 పచ్చిమిర్చీలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొద్దిగా సన్నగానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ని యాడ్ చేశానండి. ఒక 1/2 కప్ అనుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1/2 కప్ క్యాబేజీ చాలా సన్నగా కట్ చేశానండి. క్యాబేజ్ని వీటిని బాగా వేయించుకోవాలి. కొద్దిగా క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, పచ్చి వాసన పోయేంత వరకు కాస్త వేయించుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ బీన్స్ని కూడా యాడ్ చేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్, ఒక 3 బీన్స్ అనుకోండి, వాటిని సన్నగా కట్ చేసి అలా వేసానండి. వెజిటబుల్స్ అన్నీ కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 కప్ క్యారెట్ని యాడ్ చేసి బాగా తురిమానండి. 1 కప్ క్యారెట్. మనకి బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి దీంట్లో. ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సన్నగా కట్ చేశానండి. వాటిని కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఉంటే కనుక ఇలా చేసి పెడితే ఆమ్లెట్ ఇష్టంగా తింటారు కదా పిల్లలు. ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వాళ్ళకి రీచ్ అవుతాయి. అన్ని రకాల ప్రోటీన్స్ అనేవి కూడా వాళ్ళకి రీచ్ అవుతాయి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశానండి. నెక్స్ట్ నేను ఇక్కడ చిటికెడ పసుపుని యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ధనియా పౌడర్. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా, కూరగాయలన్నీ మగ్గేలాగా కాస్త వేయించుకుందాము. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ సాల్ట్ని కూడా లాస్ట్గా యాడ్ చేసుకొని, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మనం వాటిని వెజిటేబుల్స్ అన్నిటినీ మగ్గనిద్దామండి. మనం ఎలాగో అవి సన్నగా తురిమాం కదండి, అవన్నీ త్వరగానే మగ్గిపోతాయి. అవి మగ్గేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఈలోపు మనం ఎగ్ని బీట్ చేసుకుందాము. ఇక్కడ మన కూరగాయలన్నీ మగ్గిపోయాయండి. మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనిద్దాము. స్టవ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం ఎగ్ బీట్ చేసుకుందాము. నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకుంటున్నానండి. మన ఇష్టం ఇంకా ఎగ్ అనేది.
ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలండి, బాగా గిల్లక కొట్టుకోవాలి. ఆ గిల్లక కొట్టుకున్న తర్వాత మనం ఇందాక వెజిటేబుల్స్ అన్నీ అలా మిక్స్ చేసాం కదా, వాటినన్నిటిని దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఎగ్లో అంతా కలుస్తుంది, మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుస్తాయి. నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ పెట్టి ఒక ప్యాన్ పెట్టానండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టాను. దాంట్లో ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఎగ్లో మిక్స్ చేసుకున్నాం కదా వెజిటేబుల్, ఆ మిక్చర్ని అంతా దాంట్లో వేసేసుకుందాము. అది వేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకుందామండి. లిడ్ పెట్టుకుంటే అది కాస్త ఆమ్లెట్ కాస్త ఉడికిపోతుంది. ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ ఆమ్లెట్ అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఆ ఆమ్లెట్ని కాస్త తిప్పేసుకుందాము. కింద అడుగు భాగం అంతా ఉడికింది కదా, ఇటు పై భాగం కూడా ఉడకాలి కాబట్టి మనం దాన్ని మెల్లిగా తిప్పుకుందాము. ఇక్కడ ఆమ్లెట్ని తిప్పేసానండి. అంతే, మన వేడి వేడి యమ్మీ వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో మనం అన్ని రకాల వెజిటేబుల్స్ని వాడాం కదా, ఇది చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి మాత్రం తప్పకుండా ఇలా చేసి పెట్టండి. ఎందుకంటే ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే మనం తీసుకున్న వెజిటేబుల్స్లో విటమిన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఈ రోజులలో పిల్లలు వెజిటేబుల్స్ అనేవి సరిగ్గా తినడం లేదు కదా, వాళ్ళకి పోషణ అనేది తగ్గిపోతుంది. సో ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టినట్టయితే కొంచెం వరకు వాళ్ళకి ఈ మంచి న్యూట్రిషన్ అనేది రీచ్ అవుతాయి. పిల్లలే కాదండి, ఇది పెద్దలు కూడా తినొచ్చు. వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇది టేస్ట్తో పాటు హెల్తీ కూడా అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇది మన డైట్లో ఇది కూడా యాడ్ చేసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, ఏదైనా ఇడ్లీ దోశ అలాంటి స్కిప్ చేసి ఇది ఒక్క ఆమ్లెట్ తీసుకొని తిన్నారంటే మీకు మంచి క్యాలరీస్ వస్తాయండి. ఈ వెజిటేబుల్ ఆమ్లెట్లో మన క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ అని ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందండి. అంటే వన్ ఆఫ్ ది డైట్గా యూజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.